ఇప్పుడు మనం తెలంగాణ స్పెషల్ పచ్చిపులుసు తయారు చేయడం నేర్చుకుందాం. పచ్చిపులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చింతపండు నిమ్మకాయ అంత, పచ్చిమిర్చి 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 2 చిన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి, బెల్లం 1 స్పూన్, సాల్ట్ రుచికి తగినంత. పచ్చిపులుసు తాలింపు వేయడానికి కావలసిన పదార్థాలు: ఆయిల్ 2 టీ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు. ఇప్పుడు మనం పచ్చిపులుసు తయారు చేయడం చూద్దాం. ఒక బౌల్లో చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. మనకు కావాల్సినన్ని నీళ్లు పోసుకొని చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిలో కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ చింతపండు పులుసులో వేసి కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలని విడివిడిగా వేసుకుంటే బాగుంటుంది. 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి వేడి చేసుకొని 2 టీ స్పూన్ ఫుల్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, ముక్కలుగా చేసుకున్న ఎండుమిర్చి 2 వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుసు మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి. టేస్టీ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఇది తయారు చేయడం చాలా ఈజీ. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో.